గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనదైన శైలిలో దూకుడుగా రాజకీయాలు చేసిన వారే. ఆమె కూడా తండ్రి కేసీఆర్ మాదిరిగానే రాణించాలని ఉబలాట పడిన వారే. అయితే అనుకోకుండా ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని అనుకున్నారు. కానీ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తేల్చింది. దీంతో అధికారం పోయిన తర్వాత కాలం కలిసిరాక ఆమె అరెస్ట్ అయ్యి కొద్ది నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు. ఇటీవల బెయిల్ మీద వచ్చిన కవిత కొన్నాళ్లు మౌనం పాటించారు. మళ్ళీ ఇప్పుడు అధికార పార్టీపై ఫైట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్గా కవిత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద హాట్ కామెంట్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం డిజైన్ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సంగతి విదితమే. ఆ విగ్రహం డిజైన్ బాగోలేదని బీఆర్ఎస్ నేతలంతా విమర్శలు చేస్తూనే ఉన్నారు. కవిత కూడా తెలంగాణ భవన్లో ఇదే విషయం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గట్టిగా విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి మరీ కేడర్ని ఉద్దేశించి స్పీచ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని అనేక విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదే వరుసలో ఇదే స్పీడ్లో ఆమె రేవంత్ రెడ్డి మీద ఒక పెద్ద మాటే అనేశారు. రేవంత్ రెడ్డి బాస్ చంద్రబాబు అని ఆమె తీవ్రమైన కామెంట్ చేశారు. అందుకే రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారని బాబుకు రేవంత్ రెడ్డికి ముడిపెట్టి సెటైర్లు వేశారు. ఇక గత ఏడాది ఎన్నికల ముందు కేటీఆర్ కూడా చంద్రబాబు అరెస్టు మీద హైదరాబాద్లో టీడీపీ అభిమానులు నిరసనలు ఆందోళనలు చేస్తుంటే వారి మీద నోరు పారేసుకున్నారు అని గుర్తు చేశారు. అది కాస్త పెద్ద దుమారంగా మారి చివరికి బీఆర్ఎస్ ఏకంగా అధికారాన్ని పోగొట్టుకున్న దాకా వెళ్ళిందని గుర్తు చేశారు. అయితే రేవంత్ రెడ్డికి చంద్రబాబు బాస్ అని కవిత అన్న మాటలను ఆమెకే నెటిజన్లు తిప్పికొడుతున్నారు. ఒకనాడు కేసీఆర్కి కూడా చంద్రబాబు బాస్ కదా అని కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు. ఆ విషయం కల్వకుంట్ల కవిత మరిచిపోతే ఎట్లా అని సైలెంట్గా సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి చూస్తే కవిత విమర్శలు అన్నీ ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డికి చంద్రబాబు బాస్ అనడం మరొక ఎత్తుగా ఉంది. దీని మీదనే ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో అంతటా చర్చ సాగుతుంది. ఇంత పెద్ద మాట కవిత ఎలా అనేసింది అని అంతా ఆలోచిస్తున్నారు. చూడాలి మరి దీనికి కాంగ్రెస్ నుంచి కౌంటర్ ఏమి వస్తుందో. ఏది ఏమైనా కవిత మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారనేది క్లియర్గా తెలిసిపోతుంది. వస్తూనే రేవంత్ రెడ్డి మీద విమర్శల బాణాలు వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.